ఏపీ అసెంబ్లీ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత చెలరేగింది. కౌన్సిల్ కు ర్యాలీగా వెళ్లారు వైసీపీ ఎమ్మెల్సీలు. కౌన్సిల్ గేట్ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీటీడీలో ఇందాపూర్ హెరిటేజ్ పాత్రపై చర్చించాలని పట్టుబట్టారు. రాజకీయాల కోసం దేవుడిని అపవిత్రం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇందాపూరు లేకపోతే ఇంకోటి ఆ పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న దోపిడీని మేము చెప్తున్నాం. ఆ దానికోసమే తీశారు. ఆ దోపిడీ కోసమే లేకపోతే 300 రూపాయలు ఉన్న నెయ్యిని ఒకేసారి వచ్చాడు అమాంతంగా 6 నెలలు 700 రూపాయలు చేశారంటే ఏ రకంగా ఏమని అనుకోవచ్చు సార్? ఇది న్యాయమా సార్? దేవుడి డబ్బు ప్రధానంలో దేవుడిని కొలిచి వారికి ఇచ్చిన దానాలు వచ్చి ఈ రకంగా దుర్యోగం చేసి ఈ రకంగా దోపిడీ చేయడం మీద ఎంతవరకు సంబంధించింది సార్? దేవుడిని చూస్తాడు. హౌస్లో చేసి ఒప్పుకొని మళ్ళీ గొడవకు దిగారు. ఎందుకు యూటర్న్ తీసుకుని ఎందుకు చర్చికి రాలేదు? అది మేము అడుగుతుంది. రమ్మని చర్చికి వస్తే తెలిసే కదా, వాస్తవాలు తెలిస్తే కదా, ప్రజలందరూ చూస్తారు కదా. వారి మాటలు వింటారు, మా మాటలు వింటారు, అందరి మాటలు వింటారు. ప్రజలంత అమాయకం కాదు కదా. ప్రజలు కూడా ఆ మాత్రం ఆలోచన పడలేదు కదా, ఆలోచన శక్తి ఉన్న వాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు నిజంగా నిజాయితీ పడు కాదు కదా.